అన్నా రెడీనా? గత కొద్ది మాసాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రత, సాంప్రదాయాలు, అదేవిధంగా అక్కడ భారతదేశం కాదు ప్రపంచం అంతా తిరుమల తిరుపతి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాలంటే ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో, విశ్వాసంతో ఎదురు చూసేటువంటి పరిస్థితి ఆ ప్రసాదాల కొరకు. అక్కడ ప్రసాదాలలో నాణ్యత, ప్రత్యేకించి లడ్డు తయారీలో జరిగినటువంటి అవకతవకలపై అనేక కథనాలు, ప్రభుత్వం విచారణ, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, సిబిఐ అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎవరైతే బాధ్యులో ఆనాటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధీకులు, ఆనాటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు, అనేక మందిపై విచారణ జరిగి దానిలో జరిగినటువంటి తప్పులు, వారు చేసినటువంటి పొరపాట్ల, లేక కావాలని చేశారనేటువంటిది ప్రత్యక్షంగా కమిషన్లు కానీ, ప్రభుత్వాలు నియమించినటువంటి వారు కానీ స్పష్టంగా ఏం జరిగిందో తెలియజేశారు. చైర్మన్ గారే, ఆనాటి చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా అంగీకరించారు. వారికి హిందూ మతంపై విశ్వాసం ఉంటే, ఆ దేవదేవుడిపై నమ్మకం, విశ్వాసం, ఒక భయం, భక్తి ఉంటే ఎవరైనా క్షమాపణ చెప్తారు, లేదంటే ఆ వివాదాన్ని ఇంతటితో ముగియాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది, ఎవరు తప్పు చేశారో, ఎవరు అక్కడ అపచారాలు చేశారో వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల యొక్క విశిష్టతని, అక్కడ ఉన్నటువంటి పవిత్రతని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శేషవస్త్రాల సమర్పణలో కానీ, ముఖ్యమంత్రిగా మాడవీధుల్లో వారు ఏ విధంగా పర్యటించారో అనేక వివాదాలకి కారణమైంది. అనేక మంది పీఠాధిపతులు, మేధావులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిపై పదే పదే సూచనలు, హెచ్చరికలు, విమర్శలు చేసినా పట్టించుకున్నటువంటి మతంపై, సాంప్రదాయాలపై ఎటువంటి విశ్వాసం లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశం కాదు ప్రపంచంలో ఎవరు తిరుమల పర్యటించినా అన్ని మతస్థులు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను గౌరవించి రాష్ట్రపతులు వచ్చినా, ప్రధానమంత్రులు వచ్చినా, ఇతర దేశాధినేతలు వచ్చినా ఆ సాంప్రదాయాల ప్రకారం వారు సంతకం పెట్టి దర్శనం చేసుకోవడం అలవాటు. దాని మీద ఎంతమంది పెద్దలు ఎన్నిసార్లు సూచనలు చేసినా పట్టించుకోలేదు. ఏ అంశం మీద వివాదం లేదో ఒక్కసారి ఆలోచించాలి. తలనీలాలు నేరుగా చైనాకు ఎగుమతి అవుతుంటే ప్రభుత్వ సంస్థలు, అస్సాం రైఫిల్స్ సంస్థ అరెస్టులు చేసి వాస్తవం కాదా?
అన్యమత ప్రచారం వాస్తవం కాదా? తిరుమల తిరుపతి దేవస్థాన టికెట్లపై అన్యమత గుర్తులు ప్రింట్ చేసిన మాట వాస్తవం కాదా? లేక వెబ్సైట్లో జరిగినటువంటి మాట వాస్తవం కాదా? అయినా ఆ దేవస్థానం యొక్క పవిత్రత, ఆ స్వామి మీద ఉన్నటువంటి నమ్మకం రాజకీయ వివాదం చేయకూడదు అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని విచారణ సంస్థలకి ఏమి నిర్ణయిస్తే దాని ప్రకారం వెళ్దామని ప్రభుత్వం ఆలోచిస్తే, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో గడిచిన 4 రోజులుగా శాసన మండలిలో సంబంధం లేనటువంటి అంశాలు, ఎవరైతే తిరుమల లడ్డుని కల్తీ అవినీతితో ఇప్పటికే భక్తుల యొక్క విశ్వాసాన్ని, ప్రజలని భయాందోళనలకి గురి చేసినటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దలు, మేము తప్పు చేశాం కాబట్టి ఇతరులు కూడా ఈ మరక అంటించాలా, ఈ బురద చల్లాలనేటువంటి ఆలోచనతో వారికి ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా వారు చేసినటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంగా శాసన మండలిలో సంబంధం లేని హెరిటేజ్ సంస్థ గురించి పదే పదే ప్రస్తావించడం, ఇందాపూర్ డైరీ గురించి ప్రస్తావించడం, చివరికి నిన్నటి రోజున వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్లెకార్డులు లాగా పట్టుకొని సభలోకి వచ్చి చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విధంగా స్వామివారిని రాజకీయ చర్చలకి సభలోకి లాగడం, స్వయంగా చైర్మన్ వెంటనే దీన్ని తీవ్ర అభ్యంతరకరమని చెప్పినా పట్టించుకోకుండా రచ్చ చేసి వాటిల్ని మళ్ళీ సభ వాయిదా పడగానే ఎక్కడ పడితే అక్కడ పడేసి తొక్కుకుంటూ వెళ్ళినటువంటి వైకాపా ఎమ్మెల్సీలు, ప్రభుత్వం మంత్రులు తీవ్ర అభ్యంతరం, ఇది కరెక్ట్ కాదు, ఇప్పటికే ఒక గందరగోళం నెలకొనింది మీరు చేసిన తప్పుల వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల, ఇంకా మత విశ్వాసాలని, ఆ స్వామివారి విశిష్టతని ఎక్కడ కూడా దెబ్బతినకుండా కాపాడాలని మేము ఈ చర్చని కొనసాగించకూడదని చెప్పి మేము ఆలోచిస్తుంటే, మీరు అనేక అంశాలని సభలో సంబంధం లేని అంశాలని తెస్తున్నారని చెప్పినా వినకుండా చాలా స్పష్టంగా చెప్తున్నాం. హెరిటేజ్ సంస్థ ప్రస్తావన వచ్చింది కాబట్టి హెరిటేజ్ సంస్థ పాలసీ ఏ ప్రభుత్వంతో కానీ, ఏ ప్రభుత్వ సంస్థలతో కానీ, ఏ దేవాలయాలకు కానీ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటిది ఆ కంపెనీ పాలసీ. ఆ కంపెనీకి భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఏ సంస్థతో కూడా, ఏ దేవాలయాలకు కూడా హెరిటేజ్ సంస్థ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు అనేది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. అయినా బురద చల్లడమే కార్యక్రమం, పక్కదారి పట్టించడమే కార్యక్రమం. ఇప్పటికే చేయరానటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బడ్జెట్ గురించి ప్రస్తావించిన పరిస్థితి లేదు. అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు పేపర్లు చించి స్పీకరు గవర్నర్ గారి మీద, చైర్మన్ గారి మీద వేసిపోయిన పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు హిందూ మతంపై
హిందూ మతాన్ని విశ్వసించే ప్రజలపై నమ్మకం విశ్వాసం ఉంటే, ఆ దేవదేవుడిపై ఏ మాత్రం మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, కనీసం కోట్ల మంది విశ్వాసాన్ని, నమ్మకాన్ని గౌరవించి వెంటనే క్షమాపణ చెప్పండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికే 5 సంవత్సరాల పాలనలో వేలాది దేవాలయాల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారు, వందలాది దేవాలయాలు నష్టపరిచారు, అనేక వివాదాలు సృష్టించారు. చివరికి మీరు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా బజారు కీడ్చున్నటువంటి రాజకీయ పార్టీగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.